బుజ్జి, ఎక్కడి నుంచి వస్తున్నావు? అది ఎవరి దగ్గర నుంచి వస్తున్నావు? చెప్పరా, అలా బెల్లం కొట్టిన రాయిలా నుంచుని చూస్తున్నావే? ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ రాచకార్యాలు ఎలగబెట్టేస్తున్నావు? ఇదేంటి వీళ్ళు ఇలా అడుగుతున్నారు? నేను నిత్య మేడం దగ్గరికి వెళ్ళొస్తున్నట్టు వీళ్ళకి తెలిసిపోయిందా? మా బావ నిన్ను ఎంత నమ్మాడ్రా, ఎందుకంత నమ్మక ద్రోహం చేశావు? నమ్మక ద్రోహమా? తిన్నంటి వాసాలు లెక్కపెట్టిన నిన్ను ఇంకేమనాలరా? కుక్కలా విశ్వాసంగా పనిచేస్తావని నమ్మి పక్కన పెట్టుకుంటే వెన్నుపోటు పొడుస్తావా? మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదండి. ఒరే బుజ్జిగా, ఇక నువ్వు నటించకరా. నీ బండారం మొత్తం బయటపడిపోయింది. నువ్వు ఎవరివో ఎవరి మనిషివో మా అందరికీ అర్థమైపోయింది. మెడపట్టి బయటికి గెంటేయక ఇంకా వీడితో మాట్లాడించారి. గెంటేయి. వీడిని ఊరికే గెంటేయకూడదు మమ్మీ. వీడు చేసిన మోసానికి 4 తన్ని తరిమేయాలి. ఆ సంగతి నాకు వదిలేయండి. ఈ మధ్య వీడికి భాగవతం బొమ్మలాట ఎక్కువైపోయింది. 4 కాదు 40 తన్ని తరివేస్తాను. నిజం చెప్పురా, నువ్వెవరు? నేను బుజ్జిగానండి. నువ్వు ఎవరు మనిషివి? ఎవరు పంపిస్తే ఇక్కడికి వచ్చావు? నాకెవరూ లేరండి. మీ దగ్గర వంట పని ఉందని తెలిసే వచ్చాను. వంట పనికొచ్చావా, లేక మా బావని వల్లో వేసుకొని ఆ నిత్యకు అంటగట్టడానికి వచ్చావా? చెప్పరా, నువ్వు నిత్య మనిషివి కదూ? నిత్య పంపిస్తే ఇక్కడికి వచ్చావు కదూ? నీ మౌనం నాకు సమాధానం కాదు. ఆ నిత్యను నేను ఎంత ద్వేషిస్తున్నానో నీకు తెలుసు. అలాంటి తన దగ్గరికి నువ్వు వెళ్ళావని, తనతో మాట్లాడవని వీళ్ళంటున్నారు. అది నిజమా అబద్ధమా? అలా నీళ్లు నవ్వులుతావేమిట్రా? నిజమో అబద్ధమో చెప్పి చావు. నిన్ను నేను నమ్మానురా. నా మనిషివి అనుకుంటున్నాను. అందుకే ఓపిగ్గా అడుగుతున్నాను. వీళ్ళ ఆరోపణలు అబద్ధం అని చెప్పు. నిజమే గురుగారు. వాళ్ళు చెప్పింది ఏది అబద్ధం కాదండి. నేను ఆవిడ దగ్గరికి వెళ్ళాను. ఆవిడతోనూ మాట్లాడానండి. చూసారా సార్, మీరు నిలదీసేటప్పటికి నిజమేలా ఒప్పుకున్నాడు? పదరా, ఇంకొక క్షణం ఇంట్లో ఉన్నావంటే చంపేస్తాను. గెట్ అవుట్. అరుస్తున్నావేమిట్రా? తప్పు చేస్తే తడబడాలి గాని నిజం చెప్పడానికి నష్టమే ఉందండి. ఏంట్రా నిజం? గురుగారు, నేను మీ దగ్గరి మనిషినని ఎలాగో అలా ఆవిడికి తెలిసిపోయిందండి. అర్జెంటుగా కలవమని కబురెట్టేశారు. ఎంతైనా మీ మాజీలెవరు కదండి. వెళ్ళకపోతే బాగోదని వెళ్ళానండి. ఏంట్రా కథలు చెప్తున్నావు? కథ నేను చెప్పడం కాదండి, ఆవిడ తన ప్రేమ కథ చెప్పిందండి. ఆవిడ మిమ్మల్ని ఎంత ప్రేమించిందో చెప్పిందండి. నువ్వు నాకొద్దు, వేధించొద్దు అన్న దుర్మార్గురాలు ప్రేమించటమేంట్రా? అవునండి, ఆవిడ దుర్మార్గురాలే. ఆవిడ ఎంత చెడ్డది కాకపోతే గురువు గారిని ఇష్టపడుతుందండి. ఎంత గుడ్డిది కాకపోతే గురువు గారిని చూడకముందే నిశ్చితార్థం చేసుకుంటుంది. ఎంత అసూయ ఉంటే గురువు గారి ఫామ్ హౌస్ కెళ్తుందండి. ఆవిడకి అసలు ప్రేమే లేదండి. ఉంటే గురువు గారిని అడవిలో తిప్పుతుందా అండి?
కనికరం లేకుండా కందమూలలు దుంపలు కాల్చి పెడుతుందా అండే? ఎంత సిగ్గులేని ఆడదైతే మీరు పిలిచినప్పుడల్లా మీ ఇంటికొచ్చి మీరు వాళ్ళింటికెళ్ళినా హగ్గులు ముద్దులు ఇస్తుందా చెప్పండి? ఇదంతా కాదు గురుగారు. అంత డబ్బు ఖర్చు పెట్టి మీరు ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ చేస్తే అందరి ముందు మిమ్మల్ని పట్టుకొని అన్నదాని మాటలు అంటుంది. అప్పటికి మీరు ప్రేమిస్తున్నానని వెంట పడితే వేరే అమ్మాయితో కొట్టేస్తుందా? ఛీ, ఎంత పొగరండి ఆవిడకి. ఆఖరికి మిమ్మల్ని తాగుబోతుని చేసింది. చిచ్చి, ఆవిడ చెప్పిన ఈ కథంతా ఓపిక వినండి గురుగారు. అంతా చెప్పి ఆఖరికి మిమ్మల్ని తనని కలపమని అడిగిందండి. వెంటనే చిప్పో అన్నానండి. మా గురుగారు కలుస్తానన్నా నేను కలవలేనని గట్టిగా చెప్పానండి. మళ్ళీ ఇలా పిలిచారంటే మాట దక్కదని హెచ్చరించొచ్చానండి. మంచి పని చేసేవారు బుజ్జి. వీళ్ళ మాటలు విని అనవసరంగా నిన్న అపార్థం చేసుకున్నాను. పర్లేదు గురుగారు, వీళ్ళు కూడా మీ మంచి కోరేవారు కదండి. ఇంకోసారి నిత్య నేను పిలిస్తే రానని చెప్పు. నువ్వు తనతో కోపంగా మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదు. కోపగించుకోవడానికి కూడా తన అర్హురాలు కాదు. ఒరే, నాకు విషయం అర్థం కావట్లేదు. ఎప్పటిదాకా నువ్వు నిత్యా మేడం తిట్టావా పొగిడావా? ఏదో నిందాస్తుతి చేశానులే మాటరా. అంటే పొగిడావనే కదా. రే, ఏమిట్రా ఈ డబల్ క్రాసింగ్? ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదులేండి బట్టరా. ముందు ముందు మీకే తెలుస్తుందిలే. రే, నువ్వు ఎవరిని మోసం చేసినా నన్ను మోసం చేయలేవు రోయ్. నేను అసలే సంగ మాటరా, అంతే కదండి. నిన్ను సరే వస్తున్నా వచ్చాక చెప్తారా ఈ సంగతి. వెళ్ళి పని చూడంలే మాటరా. నువ్వు నిజంగా నిత్యం తిట్టావా? మా మేడం గారిని నేను ఎందుకు తిడతానండి? అంటే నువ్వు మా గురువు గారిని మేడంని కలపడానికి వచ్చానండి. రేయ్, మా బావని చీట్ చేస్తావా? మా బావకు అబద్ధాలు చెప్తావా? 100 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయమన్నారు కదండి. రేయ్, చంపేస్తాను. ఎంత ధైర్యరా నీకు? ఇప్పుడే నీ సంగతి నల్లుడికి చెప్తాను. చెప్పండి పెద్దమ్మ గారు. నేను కూడా గురుగారికి సేమ్ స్టోరీ చెప్తానండి. ఏంటండి టెన్షన్ పడుతున్నారు? గురుగారు నిత్య మేడం ప్రేమించుకున్నారు. ఆల పెళ్లి జరగడమే న్యాయం. వాళ్లదే ప్రేమైతే నాదేంట్రా? నేను పుట్టిందే బావ కోసం. చిన్నప్పటి నుంచి ప్రేమించాను. బావనే పెళ్లి చేసుకుని తీరుతాను. ఈ బుజ్జి గారితోనే ఛాలెంజా? నీతో నాకు ఛాలెంజ్ ఏంట్రా? అయితే నేనే మీతో ఛాలెంజ్ చేస్తున్నాను. మా మేడం గారికి గురు గారికి పెళ్లి జరుగుతుంది, జరిపిస్తాను. ఏదో ఒకటి చేసి వీడిని అర్జెంటుగా ఇంట్లోంచి గెంటేయాలి మమ్మీ. ఈ నైట్కే గెంటేద్దాం. కుదరకపోతే ఏకంగా లేపేద్దాం. ఏమిటి మేడం ఈ టైంలో వాకింగ్ చేస్తున్నారు? నిద్ర రావడం లేదా? ఆ బుజ్జిగాణ్ణి ఎలాగైనా ఇంట్లోంచి తరిమేయాలి చారి. వాడొచ్చినప్పటి నుండి నేను అదే అనుకుంటున్నానండి. కుదిరి చావడం లేదు. ఏదైనా మంచి ప్లాన్ ఉంటే చెప్పు చారి, మేం వర్కౌట్ చేస్తాం. మీరు చేస్తాను అంటే ఒక ప్లాన్ ఉందండి. కానీ మీరు నన్నేమీ అనకూడదు. ఏమీ అనుకో, చెప్పు చారి. చెప్పాక మీరు నన్ను తిట్టకూడదు, కొట్టకూడదు. నస పెట్టకుండా చెప్పరా. అందరూ నిద్రపోయాక స్వప్న గారు ఆ బుజ్జిగాడి రూమ్ లోకి వెళ్లి ఆ బుజ్జిగాడు మన స్వప్న గారిని ఏదో చేయబోయాడన్నట్టుగా పెద్ద పెద్దగా అరుపులు అవి అరవాలి. అప్పుడు సార్ వచ్చి బుజ్జిగాడిని 2 పీకి మరీ గెంటేస్తారు. సూపర్ ఐడియా చారి, తిరుగులేదు. చెప్పగానే చెంప పగలగొడతారనుకున్నాను. ఎగిరి గంతేశారేమిటి? దేనికైనా తెగించేలా ఉన్నారు. మంగా,
నిన్ను ఇంట్లోంచి పంపించేయడానికి అక్కడ వాళ్ళు కుట్ర పడుతున్నారే. చారి గారు ఇలాంటి ఐడియాలు కూడా వేస్తున్నారా? నువ్వేం భయపడకు మంగా, వాళ్ళ ప్లాన్ వాళ్ళకి తిప్పికొడదాం. ఎలా? సింపుల్. వాళ్ళకంటే ముందు నేను చారిగా రూమ్ లోకి వెళ్తాను. నన్నేదో చేయబోతున్నాడని గట్టిగా అరుస్తాను. సారొచ్చి చారిగారిని కెంటేస్తారు. వద్దే, ఆడపిల్లవి అల్లరి పాలైపోతావు. ఏం కాదు, నీకు హెల్ప్ గా ఉంటానని మాటిచ్చాను. ఈ హెల్ప్ చేస్తాను. నేను వెళ్ళి మేనాపేస్తాను. మీ ఇద్దరు వెళ్ళి ఆ బుజ్జిగాడికి మొత్తం మంది ఇచ్చి ఇక్కడికే ఎత్తుకొచ్చేయండి. ఎలానే? అలాగే అన్న. పవర్ పోయిందేంటి మమ్మీ? ఇది కూడా మన మంచికేనే. ఇదిగో నువ్వు వెళ్ళు. చూసుకుని వెళ్ళు. అరే టైంకి కరెక్ట్ గా కరెంట్ కూడా పోయిందే. ఇప్పుడు చారిగా రూమ్ కెళ్తాను. మీనాక్షి ఆగు ఆగు. కాసేపట్లో చీకట్లో స్వప్నగారి అరుపు వినిపిస్తుంది. ఆ బుజ్జిగాడి బ్రతుకు చీకటైపోతుంది. ఎరా ఎత్తుకొచ్చేరా? ఇంకెత్తుకెళ్దామన్నా, చాలా బరువుగా ఉన్నాడు. ఆడు బోరు ఉన్నాడు ఏంట్రా? ఎవరిని ఎత్తుకొచ్చారా? మీ అమ్మగారు మాడా ఎవరిని తీసుకురమ్మంటే ఎవరిని తీసుకొచ్చారా? దీన్ని లోపల బుజ్జిగాని తీసుకురండి. అలాగే అన్న. అమ్మా చంపేశారు కదరా. ఈ చీకట్లో వాడి రూమ్ ఎక్కడో కనిపించట్లేదే. ప్యాంటు షర్ట్ వేసుకున్నాడు. ఈడే బుజ్జిగాడు అనుకుంటా. మీరు నా రూమ్ లోకి వచ్చారేమిటండి? మీరు వెళ్లాల్సింది బుజ్జిగాడి రూమ్ లోకి. నేను మీనాక్షిని. నువ్వెందుకు వచ్చావే నా రూమ్ కి? వెళ్ళిపో. మీరు బుజ్జిగాన్ని ఇంట్లోంచి ఎల్లగొట్టాలని చూస్తున్నారు కదూ. నీకెలా తెలుసు? ఈసారైనా కరెక్ట్గా ఎత్తుకొచ్చారా? ప్యాంటు షర్ట్ వేసుకున్నాడన్నా. కావాలంటే లైట్ వేసుకుని చూసుకో. కర్మ మీ ఇద్దరిని పనులు పెట్టుకున్నాను చూడు. నాది 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 బుద్ధి తొక్కురా. ఈసారి ఫోన్ ఎట్టుకెళ్ళి లైట్ వేసి ఎవరిని ఎత్తుకొస్తున్నారో చూసి ఎత్తుకురండి రా. ఎలాండే అమ్మా. రే బుజ్జి, బుజ్జి, రే బుజ్జి. గురుగారు వస్తున్నానండి. బుజ్జి, చెప్పండి గురుగారు. ఫీజు ఏదో పోయినట్టుంది చూడరా. అలాగేనండి. అరవకే, అరిచి నా పరువు తీయకు. నా ఉద్యోగం మాట దేవుడెరుగును. నా మీనాక్షి నాకు విడాకులు ఇచ్చేస్తుంది. అరవవు కదా? అరవకూడదు మరి. ఇంకెప్పుడైనా ఇలాంటి యదో ప్లాన్లు వేస్తారా? నా మీనాక్షి మీద ఒట్టు. ఇంకెప్పుడు ఇలాంటి వెధవ వేషాలు వేయను.
పద పద ఇదేంటిదా మెయిన్ ఎవరే సచ్చారా? వాళ్ళు ఎవరో మెలకుగా ఉన్నారన్న. ఇంకోసారి వద్దాం పద పద. ఓకేనా గురుగారు? థ్యాంక్స్ రబుజీ. గుడ్ నైట్. గుడ్ నైట్. మంగా ఇంకా నీకేం భయం లేదే. చారి గారికి సైలెంట్ గా బుద్ధి చెప్పొచ్చాను. థ్యాంక్స్ మీనాక్షి. ఇంతకీ తల్లి కూతులు ఏం చేస్తున్నట్టు? వీళ్ళని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఇదినట్టే. ఛీ! ఏమిటిది? ఎందుకలా ఊగుతుంది? ఏదో ప్రమాదం సంభవిస్తున్నట్టుంది. వెళ్ళి బైరాగ్ గారిని అడుగుదాం. పదండి. పద. స్వామి, ఏమిటి ఈ విపరీతం? గాలి వీచడం లేదు, మిగతా ఏ చెట్టు ఊగడం లేదు. ఆ ఒక్క వేప చెట్టు మాత్రమే ఎందుకు కంపిస్తోంది? అది కంపనం కాదు, అమ్మవారి ఆగమనం. అమ్మవారు ఈ ఊళ్ళో ఏదో గడపలో అడుగు పెట్టబోతున్నారు. సిద్ధ, పసుపు నీళ్లు తీసుకురా.